హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసరికి మండే ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. పిల్లలకి మనం ఇప్పటి నుంచే కొన్ని అలవాట్లు అయితే నేర్పించుకోవాలి. ఇలా నేర్పించడం వల్ల వాళ్ళకి రేపు ఫ్యూచర్లో ఇలా ప్రతిదీ మనం చెప్పే పని లేకుండా తెలుసుకుంటారు. స్కూల్ నుంచి రాగానే స్కూల్ బ్యాగ్స్ కానీ చెప్పులు కానీ ఒక పద్ధతిలో మనం వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ బుక్స్ని వాళ్ళే సర్దుకోవటం, వాళ్ళ క్యారేజీలు, వాళ్ళ చెప్పులన్నీ నీట్‌గా పెట్టుకునేటట్టు మనం అలవాటైతే చేయాలి. మళ్ళీ పిల్లలకి ఎప్పుడూ ఏ ఏ సీజన్‌లో వచ్చే ఫ్రూట్‌ని ఆ సీజన్‌లోనే వాళ్ళకి అలవాటు చేసి అయితే పెట్టాలి. అలా నేర్పించారనుకో సో అన్ని రకాల ఫ్రూట్స్ వాళ్ళు తినటం అయితే అలవాటు నేర్చుకుంటారు. మనం ఇది పెట్టకూడదు, అది పెట్టకూడదు అని అయితే అనకూడదండి. అలా నేర్పించామనుకో వాళ్ళు ఫ్రూట్స్ అయితే ఇష్టపడరు. సో ఏ సీజనల్‌లో ఏ ఫ్రూట్ వస్తే ఆ ఫ్రూట్‌ని అయితే వాళ్ళ దగ్గరికి మనం తీసుకెళ్ళి వాళ్ళకి నేర్పించాలి. ఈ ఫ్రూట్ అలవాటు చేయాలి తినటం. సో ఇంకా అదేనండి, పిల్లలకి మనం ఇప్పుడు నుంచే చిన్న చిన్నవి నేర్పించుకుంటా పోతే రేపు పెద్దయిన తర్వాత అవి నేను తినను, ఇవి నేను తిన్న అని అనకుండా అయితే ఉంటారు. నా నా ఒపీనియన్ అయితే ఇది. సో నేనైతే ఏ సీజనల్లో ఫ్రూట్ దొరికితే ఆ సీజనల్ ఫ్రూట్ అయితే పిల్లలకైతే నేను అలవాటు చేస్తాను. ఇప్పుడు కర్రీ విషయంలో కూడా అంతేనండి. నేను అన్ని కూరలు వాళ్ళకి తినేటట్టయితే నేను పెడతాను. ఉట్టి ఫ్రైలే పెట్టను, అలా అని ఉట్టి పులుసులే పెట్టను. అన్ని ఫ్రైలు, పులుసులు అన్నీ అలవాటు అయితే పెట్టను. కాకపోతే వాళ్ళంతట వాళ్ళైతే తినలేరు. నేనైతే తినిపిస్తున్నాను ఇప్పటికి. పోయి దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా పాలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఆకలి అవుతుందని అయితే చెప్పారు నాతో. అది కాక నేను పాలు ఇచ్చేసి కొంచెం పనుండి మీసేవ కాడికి అయితే వెళ్ళానండి. సో అక్కడి నుంచి రాగానే ఇంకా పిల్లలు ఆకలి అవుతుంది అనేసరికి నేను రోజు రైస్ అయితే కడిగి పెడతాను. వాళ్ళు వచ్చేలోపు వాళ్ళకి స్నానం చేయించేలోపు ఆ రైస్ అయితే ఉడికేది. సో ఇవాళ అయితే నేను రైస్ కడిగి పెట్టలేదు. సో మధ్యాహ్నం వండిన అన్నం కొంచెం ఉంటే సరే పులిహారైనా చేద్దాం, ఫ్రిడ్జ్లో చూస్తే నిమ్మకాయలు ఉన్నాయి, సరే ఇంకా పులిహారైనా చేద్దామని అయితే తాలింపు అయితే పెడుతున్నాను. పెద్ద పిల్లన్న కొద్దిసేపు ఆగమ్మంటే ఆగిద్ది, కానీ మా చిన్నపిల్ల అయితే లేదమ్మా కొద్దిగుండు చేస్తానంటే మాత్రం ఇంకా ఎక్కువ ఏడుపెత్తి విసిగిచ్చిద్ది మనుషుల్ని. నాకు అదే కావాలి, ఏదైతే మనం లేదంటామో నాకు అదే కావాలి, నాకు అదే కావాలని అయితే పొద్దుగూకులు ఇసికిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చేస్తేనన్నా పక్కన ఇంక ఇసికిస్తానే ఉంటుంది. ఇంకా తను అనుకున్న పని తనైతే కావాలి. పెద్దమ్మాయి అన్న తాగు అంటే ఉంటుందని, ఈ అమ్మాయి మాత్రం అస్సలకి వినదు. ఇంకా మరి నేను పెడతాను, కలుపుతున్నానులే, నేను పెడతానులే అంటే కాదు, వీడియో తీసుకుంటానమ్మా, పనులు ఉన్నాయి నాకు కొంచెం అంటే కాదుకూడదు, నేను సెల్లులో బొమ్మలు చూడాలి, అవి చూడాలని అయితే అదిగో చూడండి ఎట్ట చూస్తుందో, బొమ్మలు చూడాలి, నీకు సెల్ ఇవ్వను అని అయితే గోల్ చేసింది. ఇంకా వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నాం. కానీ నైట్ 7:30 కల్లా మాకు ఇక్కడైతే పవర్ లేదండి. నైట్ వచ్చేసరికి 11:30 అలా అయితే మాకు పవర్ అయితే వచ్చింది. సో ఇక్కడైతే పిల్లలిద్దరూ హోంవర్క్ అయితే కంప్లీట్ అయితే చేశారు. స్కూల్ నుంచి రాగానే అయితే స్నానం అయితే చేపిను. హోంవర్క్ రాసుకున్న తర్వాత స్నానం చేపించి అయితే ఫుడ్ అయితే పెట్టి వాళ్ళైతే పడుకోబెడతాను. ఇంకా చిన్నపిల్ల అయితే ఫుడ్ తినంగానే పడుకుంటుంది. మరి ఏబీసీలు వచ్చా? నీకేం రావు కదా? నువ్వే క్లాసు? ఎల్కేజీ నర్సరీయా? నీకు ఎన్ని ఇయర్స్? ఇంకైతే ఇంటి దగ్గర వాళ్ళు చేనుకి వెళ్తే కందకాయలు అయితే కోసుకొచ్చారంట. సో వాళ్ళే ఉడకబెట్టి అయితే ఇచ్చారు కాసిని. మా చిన్నప్పుడైతే మేము అమ్మోళ్ళు వరి వేసినప్పుడు కానీ ఏదైనా పంట వేసుకున్నప్పుడు పొలంలో చేలలు వేసినప్పుడు ఇలా కంది చెట్లు అయితే నాటుకునేవాళ్ళు. కందికాయలు తీసుకొచ్చుకొని అంతనా పచ్చివి ఉప్పేసి ఉడకబెట్టుకొని అయితే తినేవు. అప్పట్లో మన స్నాక్స్ అప్పుడు రోజుల్లో ఏ స్నాక్స్ ఇప్పుడు రోజుల్లో వీళ్ళకి తెలీదు. సో ఈ చూడంలోనే ఎందుకో వీడియోలు తీయాలనిపించింది.